అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ. నేను చిత్తూరు నుంచి వచ్చాను. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే మేడం చెప్పారు కదండి, డాక్టర్ జీకే గారు. ఆయన ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడే ఇది కాదు, ఆ ఎంబీబీఎస్లో మనం ఏదైతే మెడిసిన్స్ నేర్చుకుంటున్నామో అది కాదు, ఒకటే అన్ని రకాల జబ్బులకి ఒకటే మందు ఉండాలి, ఆ మందే ధ్యానం అనేది తెలుసుకొని ఆ ధ్యానం ద్వారా జబ్బుల్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని మనకు స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో తీసుకురావడం జరిగిందనమాట. ప్రతి ఒక్క జబ్బుకి మనకి ఏమొస్తుందా అండి, అది శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక ఏ సమస్యలకైనా దానికంటూ ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకొని ఆ కారణాన్ని ఏ రోజైతే మనం కరెక్ట్ చేసుకుంటామో అప్పుడు మన సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చు అన్న ఒక ఉద్దేశంతో, నీకు నువ్వే డాక్టర్ కావాలి అన్న నినాదంతో రూపొందించినదే స్పిరిచువల్ టాబ్లెట్స్. మనం తినే టాబ్లెట్లు కాదు, ఇది జ్ఞాన గుళికలు అన్నమాట. జ్ఞానాన్ని మనం తీసుకోవడం ద్వారా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నాం కదా, సో జ్ఞానం ద్వారా మన సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అన్న ఉద్దేశంతో రూపొందించింది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్. సో నేనైతే 2003 సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. 2018లో స్పిరిచువల్ టాబ్లెట్స్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కాళ్ళ నొప్పులు, చాలా విపరీతమైన కాళ్ళ నొప్పులు ఉండేవండి. ఏ రోజైతే నేను ఈ మార్గంలోకి వచ్చి నేను ఏదైతే ఈ భూమిపైన నేను చేయడానికి వచ్చానో ఆ పని చేయడం ప్రారంభించిన తర్వాత నాకే తెలియకుండా కాళ్ళ నొప్పి సమస్య అనేది తగ్గిపోయింది. అలాగే నాకు నెక్ పెయిన్, స్పాండిలైటిస్ ఉండేదండి. స్పాండిలైటిస్ వచ్చింది. స్పాండిలైటిస్ అంటే చాలా మందికి తెలుసుంటుంది, చాలా విపరీతంగా నెక్ పెయిన్ ఉంటుంది, అస్సలు భరించలేమన్నమాట. అంతటి నెక్ పెయిన్ కరోనా టైంలో వచ్చింది నాకు. ఆ కరోనా టైంలో నేను హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ 3 months 3 నెలలు ఆ నెక్ పెయిన్తో భరించాను. ఒకరోజు నాకు అనిపించింది, ఎందుకు నేను భరిస్తున్నాను, నేను ఎందుకు ధ్యానం ద్వారా తగ్గించుకోవాలని ప్రయత్నం చెయ్యట్లేదు అనేసి అనుకొని నేను ఏ రోజైతే స్టార్ట్ చేశానో 3 రోజులు కంటిన్యూగా నాకు ఇదే ధ్యాస అనమాట. ఎలాగైనా సరే నా నెక్ పెయిన్ తగ్గించుకోవాలి, దానికి నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి అన్న దానిపైన దృష్టి అంతా పెట్టి చెయ్యడం ద్వారా నెక్ పెయిన్ నుంచి నేను 3 నెలలు భరించిన నెక్ పెయిన్, స్పాండిలైటిస్ నార్మల్ పెయిన్ కాదు, 3 నెలలు భరించిన దాన్ని 3 రోజుల్లో తగ్గించుకోగలిగాను అనమాట. సో నా పర్పస్ అనేది నేను తెలుసుకున్నాను, నా జీవిత ధ్యేయం ఏంటో తెలుసుకున్నాను. ఆ జీవిత ధ్యేయం తగ్గట్టుగా ప్రస్తుతం అయితే నేను స్టార్టింగ్లో ఫ్లైయర్స్ అలా చేయడంతో నా సర్వీస్ స్టార్ట్ చేశాను. ఫ్లైయర్స్ మేకింగ్ తర్వాత క్లాసులు చెప్పడం చేశాను. కౌన్సిలింగ్స్ ఇస్తామండి మేమందరికీ. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు అక్కడ స్టాల్ పెట్టాము, స్టాల్ దగ్గరికి వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ అంటే ఏమి? కౌన్సిలింగ్ అంటే ఎవరికైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక, హెల్త్ ప్రాబ్లమ్స్ అనే కాదు, ఏ సమస్యలున్నా, అది శారీరక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, సాంఘిక సమస్యలు కావచ్చు, ఆత్మపరమైన సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఎలాంటి జ్ఞానం తీసుకోవాలి అని చెప్పి రాస్తాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, మనకి జబ్బు అంటే ఆ జబ్బు ప్రిస్క్రిప్షన్ రాసి మందులన్నీ వాడాలని చెప్తారు కదా, అలా మేము కొన్ని పుస్తకాలను చెప్తామన్నమాట. ఆ పుస్తకాలని రెగ్యులర్గా చదువుతూ దాంట్లో ఏమైతే ఉందో దాన్ని పాటించడం ద్వారా, దాన్ని ఆచరించడం ద్వారా సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇదే కౌన్సిలింగ్. మేము రెగ్యులర్గా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు ఎంతవరకు చేశారు, ఇంకా ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చెయ్యాలి, వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్సెస్, ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్సెస్, అలాగే కళలు వస్తుంటాయి కదండి, డ్రీమ్స్కి కూడా అర్థాలు ఉంటాయి. మనం డ్రీమ్స్ అని కొట్టిపడేస్తుంటాము, డ్రీమ్స్కి కూడా అర్థాలు ఉంటాయి. ఆ డ్రీమ్స్ తెలుసుకొని కోఇన్సిడెన్సెస్ అంటాం, వాటి ద్వారా వాళ్ళు ఏం చెయ్యాలనేది మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం అన్నమాట. ఇలా వీటిని ఆచరించడం ద్వారా చాలా మంది వాళ్ళ పెద్ద అనారోగ్యాలు ఏవైతే ఇంకా బ్రతకరు, భూమిపైన ఇంకొద్ది రోజుల్లో బ్రతుకుతారు, ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా బ్రతికి బాగుపడి ఇంకా
చాలా హ్యాపీగా జీవించడమే కాకుండా మంచిగా సర్వీస్ చేస్తున్న కేసెస్ చాలా ఉన్నాయండి. మనకు అమెరికాలో మెగా మెడిటేషన్ సమ్మిట్ అని ప్రతి ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ కూడా జరిగింది మననే. సో ఆ మెగా మెడిటేషన్ సమ్మర్లో మీరు ఇన్ని కేసెస్ చేస్తున్నారు కదా, ఇంతమంది జబ్బుల్ని తగ్గిస్తున్నారు కదా, ఒక పుస్తకం ఎందుకు తీసుకురాకూడదు అనేసి పరి మేడం చెప్పడం జరిగిందనమాట డాక్టర్ జీకే గారికి. సో వెంటనే మనం ఒక బుక్ తీసుకురావాలి, నెక్స్ట్ ఇయర్ మనము రిలీజ్ చేయాలి ఆ పుస్తకాన్ని అని చెప్పి మేమందరం కలిసి కృషి చేసి ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాము. ఈ కేస్ స్టడీస్ ఎంతమంది ఎన్ని రకాల జబ్బుల్ని తగ్గించుకున్నారు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు అనే దానిపైన ఒక కేస్ స్టడీస్ బుక్ అమెరికాలో రిలీజ్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇదే కౌన్సిలింగ్స్ అంటే, ఇలా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు తగ్గించుకున్నారనమాట. మేడం కేస్ స్టడీ అంటే ఏం మేడం? ఎందుకంటే ఇక్కడ అంతా కొత్త వాళ్ళు, చాలా మంది చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎంత వివరంగా తెలుసుకుంటే అంత ఈజీగా ఆ జ్ఞానాన్ని అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను. ఓకే, తప్పకుండా. కేస్ స్టడీస్ అంటే ఏం లేదండి, ఫస్ట్ డే మా దగ్గరికి జబ్బుతో వస్తారు కదా, వచ్చినప్పటి నుంచి తగ్గించుకునే వరకు మేము ఏమేం చెప్తూ వచ్చాము, వాళ్ళకి ఏమేం చెప్తూ ఏమేం పాటిస్తే వాళ్ళు ఫైనల్ గా తగ్గించుకున్నారనేది అంతా ఒక పుస్తకంలో రాస్తామన్నమాట. ఈ ఫైల్, మెడికల్ ఫైల్ మేము ఎట్లా తీసుకుపోతాము, మెడికల్ ఫైల్ లాగా ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎలా వచ్చారు, ఏమేం సమస్యలు ఉన్నాయి, ఏమేమి జబ్బులు ఉన్నాయి, సింటమ్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ రాసి కొద్దిగా ఇన్ని రోజులు అటెండ్ అయ్యారు, ఇప్పుడంతా అటెండ్ అయ్యారు, ఈ పుస్తకాలు చదివారు, ఇంత జ్ఞానం తీసుకున్నారు, ఇన్ని నెలల సమయం పట్టింది, ఇన్ని సంవత్సరాల తర్వాత రిపోర్ట్స్ కూడా చూపిస్తాం. ఫస్ట్ వచ్చిన రిపోర్ట్ ఉంటుంది, జబ్బుతో వచ్చిన రిపోర్టు, తగ్గిన రిపోర్ట్ కూడా ఉంటుంది. వాటన్నిటిని ఎవిడెన్స్ లాగా చూపిస్తూ ఒక పుస్తకం లాగా ప్రిపేర్ చేస్తామన్నమాట. ఒక 10 కేసులు అలా తీసుకొని ఒక బుక్ మేము చేయడం జరిగింది. దానికి నా దగ్గరికి వచ్చారంటే నేను క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది, అది మన ఫోన్లో స్కాన్ చేసామంటే ఆ బుక్ ఓపెన్ అవుతుంది, చదవచ్చు అనమాట. ఇంగ్లీష్లో ఉంటుంది, ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన పిల్లల చేత మనం చదివించుకోవచ్చు. తెలుగులో మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బుక్ అయితే తెలుగులో చేయలేదు, ఇంగ్లీష్లోనే చేయడం జరిగింది. ఎందుకంటే అమెరికాలో రిలీజ్ చేసుకున్నాం కాబట్టి ఇంగ్లీష్లో చేశాము. ఇది కేస్ స్టడీస్ అంటే. మేడం మీ ఫాలో అప్ ఎలా ఉంటుంది మేడం? మేము ఫాలో చేయాలా, మీరు ఫాలో చేస్తారా మమ్మల్ని? మేమే ఫాలో చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, వీళ్ళ టీం అంతా కూడా ఎంత అద్భుతమైన మాస్టర్స్ అంటే, ఒక కేసు వాళ్ళ దగ్గరకు వచ్చాక వాళ్ళు ఒక మాస్టర్ని ఒకరి దగ్గర కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాక ఆ మాస్టరు ఎంత చక్కగా ఫాలో అప్ చేస్తారో. వీళ్ళు నిజంగా వాళ్ళు చక్కగా చెప్తున్నట్లు చేస్తున్నారా లేదా, ఇంకా ఏమైనా మధ్యలో చాలా డౌట్స్ వస్తాయి మనకి. సో ఆ డౌట్స్ ప్రకారము చక్కగా వాళ్ళు దానిని తీరుస్తూ, సో ఫాలో అప్ చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ సాధన ఎలా ఉంది, ఇలా చక్కగా. మామూలుగా అయితే మనం వెళ్తాం డాక్టర్ల దగ్గరికి 4 రోజులకోసారి, వారానికోసారి, డాక్టర్లు ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు వెళ్ళాలి కదా. ఇక్కడ రివర్స్ అన్నమాట, ఈ డాక్టర్లు పేషెంట్లను ఫాలో అప్ చేస్తుంటారు. ఫాలో అప్ మేమే చేస్తాము. వాళ్ళు స్టార్టింగ్ లో అసలు హాస్పిటల్కి వెళ్తే మందులు తీసుకోవడం ఈజీ, ఇక్కడ పుస్తకాలు చదవాలి కదా, చదివి ఆ జ్ఞానాన్ని తీసుకొని ఆచరించాలి కదా, అది కష్టం అనమాట. జనరల్ గా చెయ్యరు. మేము మళ్ళీ ఫోన్ చేస్తూ చేశారా లేదా, ఇంకా చెయ్యండి, ఇంకా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి. వారానికి ఒక రోజైనా 10 రోజులకు ఒకసారి మెసేజ్లు పెడతాం వాట్సాప్ లో. వాళ్ళు మర్చిపోతారు, హాయ్ అని పెడతాం. హాయ్ చూడంగా ఓ ఈ మేడం వచ్చింది మళ్ళీ నా దగ్గరికి అనుకుంటారు. విసుక్కుంటారు, స్టార్టింగ్ లో విసుక్కుంటారు, కోపగించుకుంటారు. మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటే ఆ తర్వాత అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని దాని నుంచి బయటపడ్డాక అప్పుడు వాళ్ళలో ఉన్న హ్యాపీనెస్, మేము ఇన్ని రోజులు ఏమైతే వాళ్ళని ఫాలో అప్ చేశామో ఆ కష్టం అంతా వాళ్ళు తగ్గించుకున్నారన్న ఆనందాన్ని చూస్తాం కదండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో అలా మేమే ఫాలో అప్ చేస్తాం రెగ్యులర్ గా. సీనియర్ కౌన్సిలర్స్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, జూనియర్ కౌన్సిలర్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించేస్తాము. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో చేస్తుంటారు. డాక్టర్ జీకే సార్ కూడా ప్రిస్క్రిప్షన్ రాసేసి అందరికి ఇచ్చేస్తారు, మీరు రెగ్యులర్ గా ఫాలో చేయండి అని. అప్పుడప్పుడు సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి
సీరియస్ కేసెస్ అయితే ఆయన దగ్గర తీసుకెళ్తాము. మేము చాలా మంది రెడీ అయ్యాం కాబట్టి ఆ మిగిలిన కేసెస్ అన్ని మేమే చూసుకుంటాం. మోస్ట్లీ మేము చూసుకుంటాం. సీరియస్వి మాత్రమే సార్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుందన్నమాట. ఇలా మేము ఫాలోఅప్ చేస్తుంటాం. థ్యాంక్ యూ మ్యామ్.